ఇచ్చారు. ఈ మార్చినటువంటిది అతిపెద్ద మైనస్ అయింది. పాతవాడు కొత్తవాడిని గెలవనీయలేదు, కొత్తవాడు పాతవాడితో సమన్వయం చేసుకోలేదు. అది తేల్చాలి కదా, స్టిల్ నవ్వు తేల్చట్లేదు. ఆ మధ్యన ఏదో అన్నారు మళ్ళీ పాత సీట్లే అని చెప్పేసి. సార్ అంటే అది ఇప్పుడు తేల్చాల్సిన ఇప్పుడు తేలిస్తేనే కదా నేను నా నియోజకవర్గంలో నేను ఉంటానన్నప్పుడు నేను డిసైడ్ చేస్తా. నాది కాని నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను విజయవాడలో, నా ఫీలింగ్ నాది విజయవాడ అనేది. నేను వైజాగ్లో పనిచేసా, తిరుపతిలో పనిచేసా, హైదరాబాద్లో పనిచేసా, ఎక్కడ పనిచేసినా ఈ ఊర్లో నా ఏ ఇల్లు లేకపోయినా ఇంతకుముందు ఆ ఊళ్ళో దిగ్గానే ఇది నాది అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అక్కడ నా ప్రస్థానం అది, అంటే నా స్థానం, నా గమ్య స్థానం అది అనుకుంటా. ఇప్పుడు వైజాగ్ వాళ్ళకి ద సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు, అదే గమ్యం అన్నట్టు నేను నా ఊరి మీద నా పిచ్చ నాకు ఉంటుంది. ఆ పిచ్చలతోనే నేను బతుకుతా. నేను తర్వాత ఎక్కడైనా చేయొచ్చు ఉద్యోగం కోసం, ఉపాధి కోసం, కానీ నా ఫీల్ నా ఊరి మీద ఉంటుంది ఎంతసేపటికి కూడా. ఇదే ఫీలింగ్ నువ్వు నీ అవతల వాళ్ళకి పంపించావు, పంపించిన వాళ్ళకి అక్కడ అది ఓన్ అని అనిపించట్లేదు అడిగి. ఇంకా ఇంకోటి కష్టం కూడా, ఇప్పుడు నేనే ఉన్నాను విజయవాడ నుంచి, తర్వాత నేను వైజాగ్ వెళ్తే అక్కడ వాళ్ళందరినీ పరిచయాలు చేసుకోవడానికి ఒక ఏడాది పడుతుంది. అంటే ఒక కనీస పాత్ర పరిచయం. విజయవాడలో నేను ఏ ఊరికి పోయినా, ఏ సందుకు పోయినా పలకరించే వాళ్ళు ఉంటారు. రాజకీయ నాయకుల దగ్గర నుంచి అధికారుల దాకా అనేక మంది పలకరిస్తారు. ఎందుకు, సుదీర్ఘకాలం పాటు అక్కడ పనిచేశాను కాబట్టి. అదే నేను కొత్త చోటుకి వెళ్ళినప్పుడు, ఓ మీరు విజయవాడ నుంచి వచ్చారు కదా అనేవాళ్ళు వైజాగ్.